అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మేమొచ్చేసి కుకట్పల్లి ఫిష్ అక్వేరియం దగ్గరికి వెళ్తున్నాము. మేము దీన్ని యూట్యూబ్‌లో చూసి వెళ్తున్నామండి. మేము చాలా ఎర్లీగా వెళ్ళిపోయాము. దీని టైమింగ్ వచ్చేసి వీకెండ్స్‌లో మార్నింగ్ 11 టు ఈవినింగ్ 10 అండ్ వీక్ డేస్‌లో ఈవినింగ్ 5 టు 10 అండి. ఈ టైమింగ్ చూసుకుని రండి. మేము వీక్ డేలో వెళ్ళాము. టైమింగ్ యూట్యూబ్‌లో సరిగ్గా చెప్పలేదండి. మేము చాలా త్వరగా వెళ్ళిపోయాము. 2:00కి వెళ్ళిపోయాము. చాలా టైం ఉందని చెప్పి కాసేపు డీమార్ట్‌లో తిరిగి వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్ టైం అయింది. టికెట్ తీసుకునేటప్పటికి లోపలికి వెళ్ళాము. అప్పుడు వర్షం స్టార్ట్ అయ్యిందండి. చాలా ఎక్కువ పడింది. సో అనవసరంగా టికెట్ వేస్ట్ అయిపోతుంది, మబ్బుగా ఉంది, ఏం చూడడానికి ఉండదు అనుకుంటా వెళ్ళాము. బట్ మేము తీసుకున్న టికెట్‌కి న్యాయం అయితే జరిగిందండి. మేము తడవకుండా మాకు ఒక షెల్టర్ అయితే దొరికింది ఈ ఫిష్ అక్వేరియము. సో ఇక్కడ చాలా రకాల ఫిషెస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. మా బుడ్డగాడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇది వచ్చేసి ఒక టన్నల్లా ఉందండి. మొత్తం పైన అంతా ఫిషెస్లా పెట్టారు. సో ఇదైతే బాగుంది, బాగా నచ్చింది మా వాడికి. మా వాడి గురించే తీసుకొచ్చాము. వాడు చాలా రోజుల నుంచి బయటికి వెళ్దాము అని చెప్పి అడుగుతూనే ఉన్నాడు. సో ఇదైతే వాడు బాగా ఎంజాయ్ చేస్తాడని చెప్పి తీసుకువచ్చాము. ఇక్కడ చాలా ఫిషెస్ ఉన్నాయి. అండ్ వీకెండ్స్లో వస్తే మనం స్కూబా డైవింగ్ కూడా చేయొచ్చు అంటండి. దాని ప్రైస్ వచ్చేసి 2000 ఇదే. బట్ ఇది మరీ 2000 అంటే నాకు అంత వర్త్ అని ఏం అనిపించలేదు. పెద్ద స్పేస్గా ఏం లేదండి చేయడానికి, చాలా తక్కువ స్పేస్ ఉంది. అండ్ ఇది వచ్చేసి జలకన్య. ఇది అయితే చాలా బాగుందండి, చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇదైతే వీళ్ళు చేసిన దీంట్లో ఈ వాటర్లో చాలా బాగుంది. మా వాడు ఇదేంటి అదేంటి అంటే అడిగితే మంచి క్యూట్గా అనిపించింది. ఈ అక్వేరియం పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి. దీని టికెట్ ప్రైస్ వచ్చేసి 130. ఓన్లీ ఈ ఫిష్ అక్వేరియంకి మాత్రమే 130 రూపీస్ ఈచ్ పర్సన్. బిలో 4 ఇయర్స్ పిల్లలకైతే టికెట్ లేదండి. అబవ్ 4 to 5 ఇయర్స్ పిల్లలకైతే టికెట్ ఉంది. అండ్ మళ్ళీ మా వాడు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. నాకు ఇవేం చూడాలని లేదు, మళ్ళీ ఫిషెస్ దగ్గరికి వెళ్దాము అని చెప్పి. ఇక్కడ బయట షాపింగ్ కూడా ఉందండి, మనం కావాలంటే షాపింగ్ చేసుకోవచ్చు. బట్ చాలా హై ప్రైస్ అనిపించింది కంపేర్ టు చార్మినార్. ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి. అండ్ కొంచెం ఎదరికి వెళ్తే మనకి జెయింట్ వీల్, కొలంబస్ ఇవి కూడా ఉన్నాయి. బట్ హెవీ రెయిన్ వచ్చిన వల్ల ఇవన్నీ క్లోజ్ అయిపోయినాయండి. ఓన్లీ మేము ఈ ఫిష్ అక్వేరియం దగ్గర మాత్రం చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసామండి. ఇంకొక జలకన్య అది నీటిలో దిగడం చూసి మళ్ళీ వెళ్దామని చెప్పి గోల పెట్టాడు మా వాడు. సో ఇంకా కొద్దిగా ఇంకా వర్షం పడుతుంది అని చెప్పి ఇక్కడే వెయిట్ చేసి ఇక్కడే చూసాము. ఆ మనీకి అయితే ఫుల్ న్యాయం చేశాడండి మా వాడు ఇక్కడే ఉండి. మనం ఏది ఎక్కాలన్నా బయట అన్నీ మనం మళ్ళీ ఇంకా మనీ పెట్టి ఎక్కాల్సిందే, ఫుడ్ కూడా. బట్ అక్కడ ఫుడ్ కూడా అసలు ఏది ఓపెన్ లేదు, వర్షం వచ్చిన మూల. ఎవరన్నా వెళ్ళే వాళ్ళు ఉంటే కొద్దిగా చూసుకుని వెళ్ళండి, మిగిలినవన్నీ క్లోజే ఉంటాయి. అవన్నీ ఎడిషనల్ ఛార్జ్ మూల మేము పెద్దేం ఫీల్ అవ్వాలా, ఓన్లీ ఇది చూసి రిటర్న్ అయితే వెళ్ళిపోయామండి. ఓవరాల్ రివ్యూ అయితే ఓకే, బాగానే ఉంది ఈ ఫిష్ అక్వేరియము. సో జెయింట్ వీల్ ఇవి కూడా ఉంటే ఇంకా బాగుండు అనిపించింది. చూసారా చాలా ఎక్కువ పడింది. వీడు ఎక్కడ తడిచిపోతాడా అని చెప్పి మొత్తం రెయిన్ ఆగిన తర్వాతే మేము వెళ్ళాము. ఇంకా మధ్యలో కూడా చాలాసార్లు పడిందండి వర్షం. బట్ అంత హెవీ కాదు, తడిచేంత కాదు. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.